నా పేరు ఏర్పుల రాజు శైలజ గారు. మాది ఆగపల్లి గ్రామం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్లో. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏర్పుల శైలజ గారిని బలపరచడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి. రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, తర్వాత ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు మేము చేసినాం. కాబట్టి మీ గ్రామంలో, ఆగపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలాంటి నిధులు రాలేదు, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి గత 10 ఏళ్ళు చూసుకుంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలే, ఉచిత విద్యుత్ రాలే, రేషన్ కార్డులు రాలే. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పట్టిన వ్యక్తి ఆగపల్లి నుంచి నోముల వరకు 4 కోట్లు పెట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ కమ్యూనిటీ హాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 80-90 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ చేయడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఇంకా మరింత అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ఎమ్మెల్యే గారు ఊరు కాబట్టి మేము నిధులు ఇవ్వడానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఏర్పుల శైలజ గారిని, రాజు గారిని బలపరచడం జరిగింది. నా యొక్క గుర్తు మొదటిగా ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆగపల్లి గ్రామ పంచాయతీ నుంచి మనము అందరూ యువత కానీ, పెద్దలు కానీ అందరి నిర్ణయం ప్రకారంగా ఏడుపుల శైలజ అండ్ రాజు గారికి ఈ ఆగపల్లి కాంగ్రెస్ తరఫున కానీ, విద్యార్థుల తరఫున కానీ, ముఖ్యమైన పెద్దల తరఫున కానీ రాజు గారిని ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. దీనికోసం ఆగపల్లి చాలా హైదరాబాదుకు దగ్గర ఉన్నా కానీ ఇంకా వెనుకబడిన గ్రామంగానే ఉంది. ఈ ఆగపల్లిలో సరైన సర్పంచ్ వ్యక్తిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకుపోతామని మేము మీ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో ఆగపల్లిలో ఒక్క ఇల్లు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ముసలోళ్ళకి పింఛన్లు కానీ అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత ప్రతి రైతుకు, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఇంతకుముందు 10,000 ఉన్నదాన్ని సంవత్సరానికి 12,000 రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఇంకోటి ఆడవాళ్లకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే సన్నబియ్యం, ఇంతకుముందు ఉన్న సన్నబియ్యం దొడ్డు బియ్యం కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా సన్నబియ్యం ప్రతి కుటుంబం వాళ్ళు తినే విధంగా సన్నబియ్య కార్యక్రమం కూడా జరుగుతుంది ఊర్లో. అట్లాగనే ఈ మహిళలకు కూడా పావుల వడ్డీ కింద రుణము విషయంలో కూడా రీపేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఆగపల్లికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదరిస్తూ ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. కాబట్టి అందుగురించి ఆగపల్లి అభ్యర్థిగా శైలరాజు గారిని మంచి అధిక మెజార్టీతో గెలిపించి ఫస్ట్ ఉన్నది ఉంగరం గుర్తుకు ఓటేయరని మేము ఈ గ్రామ ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. ఇది